కాబట్టి మీరు ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నారు అనేది ప్రసక్తి కాదు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ముఖ్యమైన ప్రసక్తి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు నేను ఎక్కడున్నానో నా భవిష్యత్తులో అక్కడ ఉండను. నా భవిష్యత్తు ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, దేనినైతే నేను నమ్ముతున్నానో, దేని మీద అయితే నేను ఆలోచిస్తున్నానో, దేని మీద నేను మెడిటేట్ చేస్తున్నానో, ధ్యానము చేస్తున్నానో, అది నా విశ్వాస విధానాన్ని మారుస్తూ, నా మార్గాన్ని సరళము చేస్తూ అక్కడ నడిపిస్తాను. సమృద్ధి ఇది దేవుని చిత్తమా? దీని గురించి మనం చర్చిస్తూ, దీని గురించి నేను బోధిస్తూ గత రెండు రాత్రులు మీతో పంచుకొని ఎక్కడికి వచ్చాం మనం అంటే, చాలా ఈ యొక్క సమృద్ధి దేవుని చిత్తము అని మనం వాక్యంలో నిరూపించాం. అయితే దీనిని మనము అనుభవించాలంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట నేర్పించాను ఇంగ్లీష్లో. ఎవరికైనా గుర్తుందా ఏంటో? అది గట్టిగా చెప్పాలి, మళ్ళీ గట్టిగా. కనెక్ట్. అందరు వెనక నుంచి కనెక్ట్. దేవునితో అనుసంధానం అవ్వాలి. ఏమన్నాను? మన ధ్యాస, మన మనస్సు, మన చూపు ధనము లేకపోతే ఐశ్వర్యము లేకపోతే సమృద్ధి మీద కాదు, కానీ దేవుని మీద ఉంచాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెంబడిస్తామో అప్పుడు ఈ సమృద్ధి, ఈ ఐశ్వర్యము, ఈ ధనము మనలను వెంబడిస్తుంది. హల్లెలూయా. వాక్యంలో ఏమనుందంటే, మనము దేవుణ్ణి ఐశ్వర్యాన్ని ఇరువురిని ఒకేసారి మనము సేవించలేము. అయితే ఒకరిని ప్రేమిస్తాము, ఇంకొకరిని మనము ద్వేషిస్తాం. మనము దేవుణ్ణి ప్రేమిస్తాము, ధనాన్ని ద్వేషిస్తాం. అంటే అర్థం ఏంటంటే, దాన్ని మనము పూజించము, అది మనకి బానిస. హల్లెలూయా. మనకి సేవ చేయడానికి దేవుడు ధనాన్ని సృష్టించాడు. ధనాన్ని మనం పూజించడానికి ధనమును సృష్టించలేదు దేవుడు. ధనము, ఐశ్వర్యము, మరి డబ్బు, ఇవన్నీ దేవుని యొక్క సృష్టి. హల్లెలూయా. సృష్టిని ఎప్పుడు మనము ఆరాధించకూడదు, సృష్టికర్తని ఆరాధించాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని ఆరాధించాలండి? సృష్టికర్తని. కానీ అనేక మంది సృష్టిని ఆరాధిస్తున్నారు, అందుకే వారికి ఇబ్బందులు ఉన్నాయి. డబ్బు వెనక మనం పరిగెత్తకూడదు, ఎప్పుడు కూడా దేవుని వెనక పరిగెత్తాలి. అందుకే మనం నిన్న చూస్తూ నేను అబ్రహాము జీవితం చూపించాను. మనం ఏమన్నా రెండు విషయాలు ఇప్పుడు మర్చిపోయాం. ఒకటేమో కనెక్ట్, దేవుని చిత్తము మనల్ని సమృద్ధిలోకి నడిపించడానికి రెండు విషయాలు చెప్పాను. ఒకటేమో ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డల్ని విడిపించాలని ఆలోచిస్తాడు. దేని నుంచండి? బంధకము నుంచి, శత్రువు యొక్క రాజ్యము నుంచి, శత్రువు యొక్క బంధకము నుంచి, వాడి యొక్క బానిసత్వము నుంచి వాడిని విడిపించడం, అది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏమన్నామంటే, తన ఐశ్వర్యము, సమృద్ధి, మంచి దేశమునకు నడిపించేది ఆయన ఒక ఉద్దేశము. ఆమేన్. అన్ని మర్చిపోయినా ఇవి మర్చిపోకూడదు మీరు. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నారు అనేది ప్రసక్తి కాదు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ముఖ్యమైన ప్రసక్తి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు నేను ఎక్కడున్నానో నా భవిష్యత్తులో అక్కడ ఉండను. నా భవిష్యత్తు ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, దేనినైతే నేను నమ్ముతున్నానో, దేని మీద అయితే నేను ఆలోచిస్తున్నానో, దేని మీద నేను మెడిటేట్ చేస్తున్నానో, ధ్యానము చేస్తున్నానో, అది నా విశ్వాస విధానాన్ని మారుస్తూ, నా మార్గాన్ని సరళము చేస్తూ అక్కడ నడిపిస్తుంది. అందుకే ఇంత సమయము తీసుకొని ఈ బోధిస్తూ వచ్చాము. ఎందుకంటే మీ మనస్సు మారాలి. గుర్తుందా మనం ఏం చదివాము ఇక్కడ? దీన్ని మార్పు సమయము అన్నాము. ఇది మార్పు సదస్సు. ఎందుకంటే అనేక మంది దేవుని బిడ్డలు తిరిగి జన్మించారు,
హృదయములో మార్పు జరిగింది, కానీ మనస్సులో మార్పు రాలేదు. అందుకే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క వాగ్దానాలు వారు అనుభవించలేని స్థితిలో ఉన్నారు. హృదయం మారడం మొదటి మెట్టు. రెండవది మన మనస్సు మారాలి. గుర్తుందా, నేను మొదటి రాత్రి మీతో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. దేవుడు యెషయా గ్రంథము 55:8 ఏమన్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా క్రియలు మీ క్రియలు వంటివి కావు. దేవుని క్రియలు వంటి క్రియలు మనం ఎందుకు కావో తెలుసా? మన తలంపులు దేవుని వంటి తలంపులు కావు. కాబట్టి ఏం మారాలండి? మన క్రియలు మారాలంటే మన తలంపులు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఏం గమనించాలంటే, జీవితంలో, నీ హృదయములో, నీ మనస్సులో దేవుడు నా సమృద్ధి కోరుతున్నాడు. నేను సమృద్ధిలో జీవించాలనేది ఖచ్చితమైన దేవుని చిత్తము అని మీరు నిశ్చయముగా తెలుసుకుని ఉండాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఈరోజు మీరు అతి కష్టమైన పరిస్థితిలో ఉండొచ్చు. ఈరోజు మీరు అప్పుల పాలై ఉండొచ్చు. ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు. మీరు అతి కష్టాల పాలై ఉండొచ్చు. కానీ కొద్ది సమయం క్రితమే పాస్టర్ దీపక్ వచ్చి మీతో సమయం గడుపుతూ ఆయన సాక్ష్యం చెప్పాడు. ఎప్పుడైతే తను వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారం ఆయన చేయడం మొదలుపెట్టాడో 6 నెలల్లోనే ఆయన ఆ అప్పుల నుంచి, సమస్తమైన అప్పుల నుంచి విడిపించబడ్డమే కాక ఈరోజు తన సాక్ష్యం ఏంటో తెలుసా? అప్పులు లేవు, కానీ దేవుడు ఇచ్చిన ఆ ఐశ్వర్యము ఆయన అనుభవిస్తూ దాచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా గమనించండి, దేవుని చిత్తం మనల్ని సమృద్ధిలోకి ఎందుకు నడిపించాలని ఉందో తెలుసా? మనము ఇతరులకి ఆశీర్వాదకరముగా మారాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో దేవుడు తెలుసా? ఇతరులకి ఇచ్చే స్థితిలో. అడుక్కునే స్థితి కాదు, కానీ ఇచ్చే స్థితి. అడుక్కునే స్థితి కాదు, కానీ దీవించే స్థితి. ఈ స్థితికి దేవుడు తేవాలని ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల. ఈ స్థితికి నేను రావాలంటే ఆ వాక్యములో, తన వాక్యంలో ఏం బోధిస్తున్నాడో, ఏమి తెలియపరుస్తున్నాడో అది నేను తెలుసుకొని ఆ అవగాహన, ఆ ప్రత్యక్షతలో నేను నడిచినప్పుడు ఆ అనుభవంలోకి నేను నడవగలను. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా మనం కనెక్ట్ అనే మాట చూసుకొని ఏం చేసాం? అక్కడి నుంచి ఏమన్నాము? మొట్టమొదటి నువ్వు రక్షింపబడాలి. హల్లెలూయా. ఏమవ్వాలండి? నువ్వు రక్షింపబడాలి. దేని నుంచి రక్షింపబడాలి? సాతాను యొక్క బానిసత్వము నుంచి, చీకటి నుంచి, సాతాను యొక్క రాజ్యము నుంచి నువ్వు రక్షించబడాలి. ఏమన్నాడు? రోమీలకు రాసిన పత్రిక 3:23లో, ప్రతివాడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాడు. చూసారా? దేవుని మహిమను పొందలేకపోవడానికి కారణం ఏంటండి? పాపము. ఏమన్నా నేను ఆది కాండంలో చూపిస్తూ నేనేమన్నాను? ఏ రోజైతే ఆదాము అవ్వలు వారు పాపము చేశారో ఆ రోజు దేవుని నుంచి వేరు చేయబడ్డమే కాదు, దేవుడు అనుగ్రహించే సమృద్ధి నుంచి కూడా వారు దూరము చేయబడ్డారు, వేరు చేయబడ్డారు. హల్లెలూయా. పాపము నీ స్నేహితుడు కాదు. పాపము నిన్ను నాశనము చేయడానికే వస్తాడు. పాపము నిన్ను దేవుని నుంచి దూరపరచడానికే వస్తాడు. పాపం ఎప్పుడు నిన్ను దేవుని యొక్క కృప నుంచి, దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి, దేవుని యొక్క సమృద్ధి నుంచి వేరు చేయడానికే వస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా, ఈ యొక్క భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో పాపి. అయితే ఈ పాపము నుంచి, ఈ సాతాను యొక్క రాజ్యము నుంచి, వాడి అధికారము నుంచి మనల్ని విడిపించడానికే యేసయ్య వచ్చాడు. అందుకే మొదటి మెట్టు సమృద్ధిలోకి వెళ్ళక ముందు నీకు విడుదల అవసరం. చూడండి, ఐగుప్తులో వారు ఉన్నారు, దాదాపు 400 సంవత్సరాలు ఉన్నారు. ఆ 400 సంవత్సరాలు కూడా కటిక బీదరికంలో బ్రతికారు, అతి కష్టాల పాలై బ్రతికారు. నాది అనేది లేకుండా బానిసలుగా, మరి జంతువుల వలె వారు చూడబడ్డారు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మలను విడిపిస్తాను అన్నాడు. హల్లెలూయా. విడిపింపు లేకుండా సమృద్ధిలోకి వెళ్ళలేవు. ఎందుకంటే ఐగుప్తు రాజైన ఫరో నిన్ను పోనివ్వడు. హల్లెలూయా. కాబట్టి పాపములో ఉంటూ దేవుని సమృద్ధిని అనుభవించాలంటే అది అసంభవం.
అందుకే మొదటి మెట్టు నీ రాజ్యాన్ని మార్చాలి. చీకటి రాజ్యంలోంచి దేవుని కుమారుడైన యేసయ్య వెలుగు రాజ్యంలోకి నువ్వు రావాలి. వాడి బానిసత్వము నుంచి నువ్వు విడుదల చేయబడాలి. విడిపించబడి ఒక నూతన నాయకుడు నిన్ను నడిపించని ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎప్పుడైతే విడిపిస్తాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు మోషే వలె మనల్ని ఎక్కడికి నడిపిస్తాడండి? సమృద్ధి స్థలానికి. హల్లెలూయా. సమృద్ధిలోకి, మంచి దేశంలోకి నడిపిస్తానని. ఆ మంచి దేశం ఎలాగుంటుందో కూడా మీకు చూపించాను ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 7వ వచనంలో. కానీ ఏమంటాం మనం? మొట్టమొదట నువ్వు రక్షించబడాలి. రక్షించబడినప్పుడు మనం ఏమన్నా 2 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. ఒకటి, దైవికమైన మార్పిడి అవుతుంది. ఏమవుతుందండి చెప్పండి? చెప్పండి అందరూ, దైవికమైన మార్పిడి ఏమవుతుంది తెలుసా? ఎందరైతే తనను అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అగుటకు అధికారము అనుగ్రహించబడుచున్నది. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడు అవ్వడమే కాదు, దేవుని కుమారుడు ఎప్పుడైతే అవుతావో అప్పుడు వెంటనే నువ్వు కుమారుని వలె ఆ అధికారము, తండ్రి యొక్క అధికారము నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. తండ్రి గృహములో నీకు అధికారము ఇవ్వబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నేనేమన్నాను, జనులారా వినండి, రక్షించబడిన తర్వాత నీవు ఏమాత్రము సాతానికి కానీ, మరి సాతాను యొక్క పన్నాగాలకు కానీ, లేకపోతే భూత వైద్యానికి కానీ, లేకపోతే ఇంకా దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనకి అధికారం ఇవ్వబడ్డది. ఆమేన్, ఆమేన్. అధికారము అంటే మనం ఇంతవరకు మనం మాట్లాడితే సాతాను నవ్వేది, ఇప్పుడు మనం మాట్లాడితే వనకాలి. హల్లెలూయా. యేసయ్య మాట్లాడినప్పుడు గడగడ వణుక్కుంటూ వారిని వదిలివేసింది. ఆమేన్, ఆమేన్. వినండి, ఇప్పుడు యేసయ్య అంటున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో, నీవు నమ్మినట్టయితే నా నామములో దయ్యములను వెళ్ళగొట్టెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వెళ్ళగొడతారండి? యేసయ్య నామమందు నమ్మిక ఉంచిన ప్రతి బిడ్డ కూడా. హల్లెలూయా. చూడండి, సాతాను నీకంటే బలమైందైతే నువ్వు మాట్లాడితే వాడు వింటాడా? మీలో ఎంతమంది ఉద్యోగం చేస్తారు? ఒకసారి చేయి చూపండి. ఉద్యోగాలు చేసేవారు అందరు చేయి ఊపండి ఇలాగా. సరే, మీరు ఉద్యోగం చేసే దగ్గర మీకు ఓ బాస్ ఉంటాడు, మీకంటే పై అధికారి. మీ పై అధికారి దగ్గరికి వెళ్ళి, లే నీతో మాట్లాడాలి నేను. మాట్లాడతారా మీరు ఎప్పుడైనా? మాట్లాడితే ఏం చేస్తాడో మీకు తెలుసు, అవునా? ఎందుకు? అధికారం ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉంది. మరి ఇక్కడ యేసేమంటున్నాడు? నీవు సాతానును వెళ్ళగొట్టెదవు, దయ్యములను వెళ్ళగొట్టెదవు. అంటే ఎవడికి అధికారం ఉంది ఇక్కడ? దయ్యానికి ఉందా? నీకుందా? చెప్పండి, నమ్మినట్టయితే నాకు అని. మీకు అధికారం అనుగ్రహించాడు దేవుడు. అదే అంటున్నాడు, ఎవరైతే ఆయన అంగీకరించారో వారికి దేవుని బిడ్డలు అగుటకు అధికారం అనుగ్రహించబడ్డది. అందుకే నేను తిరిగి జన్మించినప్పుడు నువ్వు మతము మార్చుకోలేదు. హల్లెలూయా. రాజ్యం మారింది, రాజరికం మారింది, పౌరసత్వం మారింది, అధికారం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు రోడ్డు మీద వెళ్ళి నిలబడి ఒక లారీ కానీ బస్సు వస్తుంది, ఇలా చెయ్యెత్తి లేపు చూపిస్తే వాడు ఆగుతాడా? వాడు ఇష్టమైతే ఆగుతాడు, లేకపోతే నీ మీద తొలగిస్తాడు, నీ మీద నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా కాదా చెప్పండి? నువ్వెవడివి ఆపడానికి అంటాడు, అవునా? అదే నువ్వు పోలీసులో సెలెక్ట్ అయ్యావు, పోలీస్ బిరుదు వచ్చింది, ఆ బ్యాజ్ ఇచ్చారు నీకు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావు, రోడ్డు మీద యూనిఫామ్ వేసుకొని నిలబడి ఇలా చెయ్యెత్తావు. ఏమైంది? నువ్వు ఎవడు అని ప్రశ్నిస్తాడా? మాట్లాడని ప్రశ్నిస్తాడా? నీలో బలం మారిందా? కండలు పెరిగాయా? లేదు. నువ్వు సైజులో పెరిగావా? లేదు. ఏంటి దానికి అర్థము? నీకు అధికారము ప్రభుత్వము ఇచ్చింది. చూసారా? అధికారం. నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడో ఆ రోజే నీకు అధికారం ఇవ్వబడ్డది. నీకు అజ్ఞానం ఉంటే అది నీ నెత్తి మీద తాండవిస్తుంది. ఏది? దయ్యం. అందుకే నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారన్నాడు దేవుడు. మీకు ఆ జ్ఞానం అవసరం, మనకు ఆ జ్ఞానం ఏంటి? సాతాను నా పాదముల కింద ఉంచబడ్డాడు యేసయ్య ద్వారా. హల్లెలూయా. నేను సాతాను చూసి భయపడను, సాతాను నన్ను చూసి భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? ఇది మనం నేర్చుకోవాలి. ఏదో నేను యేసయ్యని ప్రార్థన చేశానండి, నేను ఈ మతం నుంచి ఆ మతంకి వచ్చాను, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, కాదు కాదు కాదు. నువ్వు దేవుని కుమారుడయ్యావు,
నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాత్రి హల్లెలూయా చెప్పు గట్టిగా. నీకు అధికారం అనుగ్రహించాడు దేవుడు అని నమ్మినట్టయితే హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నుంచి నువ్వు సాతాన్ని బట్టి భయపడవు. ఆమేన్. ఎవరు మాట్లాడటం లేదు, అయ్య బాబోయ్ అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అండి, వాక్యంలో దేవుడు మాట్లాడిన దానికి ఆ వాక్యానికి అధికారం ఉంది. అందుకే నిన్న రాత్రి చూపించాను ఒక వాక్యం, లూకాసు వార్త 10:19 ఏమన్నాడు దేవుడు? Behold, I give unto you power to tread upon serpents and scorpions and over all the power of the enemy, and nothing shall by any means hurt you. ఏది కూడా ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఏది కూడా అంటే ఏంటండి? అది భూత వైద్యమైనా సరే, అది భానుమతి అయినా సరే. వింటున్నారా నా మాట? వింటున్నారా నా మాట? హల్లెలూయా. యేసయ్య నామము కంటే పైన ఉన్న నామము లేదు. సమస్తము ఆయన నామానికి లోబడాల్సిందే. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలి యేసయ్య ప్రభు అని. నీవు పూజించే దేవుడు మామూలోడు కాదు. హల్లెలూయా. నీవు పూజించే దేవుడి కంటే గొప్ప దేవుడు లేడు. ఆమేన్. ప్రతి ఒక్కరూ యేసయ్య దేవుడని ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి నువ్వు వాస్తుకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఎవరో నువ్వు ఎరగవు, అందుకే నువ్వు భయంలో జీవిస్తున్నావు. నీలో ఏమి ఉంచబడ్డదో నీకు తెలియదు, అందుకే నువ్వు భయపడుతున్నావు సాతానంటే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు కూడా ఏ మాత్రము నీకు హాని చేయలేడు అనే నిబ్బరమైనటువంటి మనస్సుతో, నిబ్బరమైనటువంటి విశ్వాసముతో నేను తిరిగి జన్మించాను, నేను విడిపించబడ్డాను. ఫరోకి కానీ, ఏ మంత్రశక్తికి కానీ, ఏ సాతానికి కానీ నా మీద అధికారము లేదు. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యెషయా గ్రంథము 54:17 ఒకసారి చూడండి ఏమని రాసిందో. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఎవడు ఏమి హాని చేయాలని ఉద్దేశించినా అది నీ మీద పని చేయదు. అది ఎంత గొప్ప మాంత్రిక శక్తి కలిగిన వాడైనా సరే, ఎటువంటి మంత్రం వేసి నీ పైన పంపించినా అది తిరిగి వాడి మీదే వెళ్తుంది తప్ప నిన్ను ముట్టలేదు. హల్లెలూయా. ఎందుకు? రక్తము చేత కొనబడ్డావు. రక్తము, యేసయ్య రక్తము కంటే బలమైన రక్తము లేదు. ఆ రక్తము చేత నువ్వు కొనబడ్డావు, ఆ రక్తము చేత నువ్వు ప్రోక్షించబడ్డావు. అయితే దేవుడు అన్నాడు, మోషే ఈ రాత్రి మరణ దూత రానయ్యున్నది. అయితే ప్రతి ఇంటి గుమ్మమునకు నీవు రక్తము ప్రోక్షించు అన్నాడు. గొర్రె రక్తము ప్రోక్షించినప్పుడు ఏమవుద్ది? ఆ యొక్క మరణ దూత వస్తాడు. వచ్చినప్పుడు ఏం చూస్తాడండి? నీ రంగు చూస్తాడా? హల్లెలూయా. నీ రంగు చూస్తాడా చెప్పండి? కాదు. నీ ఎత్తు చూస్తాడా? కాదు అని చెప్పండి మీరు. నీ చదువు చూస్తాడా? నువ్వు ఎవరికి పుట్టావో చూస్తాడా? ఏం చూస్తాడండి? దేన్ని బట్టి భయపడతాడండి? రక్తము అన్నారండి గట్టిగా. గట్టిగా మరొకసారి, రక్తము. ఆ రక్తాన్ని బట్టి సాతాను తోక ముడుచుకొని పారిపోవాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీకు ఆ జ్ఞానం అవసరం, నీకు ఆ వివేచన అవసరం, నీకు ఆ అవగాహన అవసరం, నీకు ఆ నమ్మకం అవసరం. నన్ను ఏ మాత్రము ఏది కూడా హాని చేయడానికి వీలు లేదు. ఏ ఆయుధము ఎవడు రూపించినా అది నన్ను ముట్టలేదు. హల్లెలూయా. నువ్వు జయాని కొరకే కొనబడ్డావు. దేవుని ఉద్దేశంలో నువ్వు జయించాల్సిందే. నీకు ఇంకో ఆప్షన్ లేదు, వేరే అవకాశం. నువ్వు ఓడిపోవడానికి అవకాశం ఇవ్వటం లేదు దేవుడు నీకు. హల్లెలూయా. జయించే జీవితములో జీవించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కానీ నీవు ఉద్దేశిస్తున్నావా లేదా? నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మరి అయితే నేను ఎందుకు ఓడిపోతున్నానండి? ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? ఈ మార్పు లేదు. ఎక్కడండి? నేను తిరిగి జన్మించాను. ఇక్కడ నీ మనస్సులో మార్పు అవసరం, నీ తలంచే విధానంలో అవసరం. ఎందుకో తెలుసా? నువ్వు ఏది ఆలోచిస్తావో, ఏది ధ్యానిస్తావో అది నీ విశ్వాస విధానాన్ని రూపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్, ఇది రాసుకోండి. నువ్వు ఏది ధ్యానిస్తావో, ఏది ఆలోచిస్తావో అది నీ విశ్వాస విధానాన్ని రూపిస్తుంది. హల్లెలూయా.
నువ్వు దేన్ని నమ్ముతావో తెలుసా? ఎక్కువగా దేన్నైతే ఆలోచించి దేన్నైతే నువ్వు ధ్యానిస్తావు. అందుకే ప్రార్థన చేయించుకుంటావు. వచ్చి అనారోగ్యం ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పింది, నువ్వు అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యంకి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. స్వస్థత ఉంటే ఉండొచ్చు, కొద్దిమంది బాగోతారు, కొద్దిమంది బాగోవరు. నీ గురించి నేను ఎక్కువ చెప్పలేను అనగానే మందులన్నీ రాయించుకుంటారు, వస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి నమ్ముతున్నారా మీరు స్వస్థత పొందానంటే అవునండి నమ్ముతున్నామంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మందికి ఫోన్ చేసి పాస్టర్ గారు చెప్పింది మాట్లాడరు, కానీ డాక్టర్ గారు చెప్పింది మాట్లాడతారు. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పేది నిజమైతే ఆమెనండి. అయితే మీరు అనుభవించేది ఏది? పాస్టర్ గారు చెప్పింది అనుభవించరు, డాక్టర్ గారు చెప్పింది అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? దేన్ని ధ్యానిస్తారో, దేన్ని మాట్లాడతారో, దేన్ని ఉచ్చరిస్తారో, దేన్ని ఎక్కువగా ఆలోచిస్తారో అది నీ విశ్వాస విధానాన్ని రూపిస్తుంది. అయితే నువ్వు ఎక్కువగా, అందుకే అన్నాడు యెహోషువతో దేవుడు, నువ్వు ఆ ఆజానుబాహుల్ని, ఆ గొప్ప దేహము, ఉన్నత దేహుల్ని, ఆ ప్రాకార గోడల్ని చూస్తూ ఆలోచించకు. దేన్ని ధ్యానించాలో తెలుసా? దివారాత్రం నా వాక్యమును ధ్యానించు అన్నాడు. ఎందుకు? నీ విశ్వాస విధానము రూపించబడాలంటే దేవుని వాక్యమును నువ్వు ఆధారము చేసుకుని దాని మీద నువ్వు ధ్యానము చేయాలి, దాని మీద నువ్వు ధ్యాస ఉంచాలి, దాని గురించి నువ్వు మాట్లాడాలి. నేను ఖచ్చితంగా జయిస్తాను. అంత రూఢిగా నీకు ఎలా తెలుసు అంటే, అదిగో దేవుడు మాట్లాడాడు కాబట్టి నాకు తెలుసు. నీకు ఆ బలం ఉందా? నాకున్నా లేకపోయినా నా దేవుడికి ఉంది. హల్లెలూయా. నీకంత జ్ఞానం ఉందా? నాకుండకపోవచ్చు, కానీ నా దేవుడు యేసయ్య వాక్య ప్రకారం ఆయన నా జ్ఞానముగా మారాడనుంది. హల్లెలూయా. ఆయన మనస్సు నాకు ఇచ్చాడనుంది దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఓటమి అనేది నాకు అవకాశమే లేదు. హల్లెలూయా. ఓడిపోవడానికి అవకాశమే లేదు. ఎవరికి తెలుసా? ఎవడైతే వాక్యాన్ని ధ్యానము చేస్తాడో, ధ్యాస ఉంచుతాడో, దాని గురించి తలస్తాడో, వాడు బలపడుతూనే ఉంటాడు విశ్వాసంలో. ఆమెను చెప్పండి. కాబట్టి ఈ రాత్రి నుంచి నువ్వు గమనించు, ఎవడు ఏది నీకు రూపించినా విరోధముగా అది నీ పట్ల పనిచేయదు. కొద్ది కాలం పనిచేసినట్టు అనిపించినా నువ్వు సడలకూడదు నీ విశ్వాసంలో. ఎందుకంటే తెలుసా? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నీవు పోరాడాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసంలో ఉంటే దేవుడు నీ కొరకు పోరాడతాడు. ఆమేన్. దేవుడు పోరాడితే ఓటమి ఉంటుందా చెప్పండి ఎవరైనా? ఉండదు కదా. హల్లెలూయా. దీపక్ గారు అనేటువంటి ఒక బ్రదర్ మరి పోయిన వారం మరి విపరీతమైనటువంటి మెడనొప్పితో బాధపడుతున్నారు. ఎంతగా అంటే తన కూర్చోలేని నుంచోలేకుండా మరి చాలా ఇబ్బంది మరి గురి అవుతున్న సమయంలో మరి సంఘం నుంచి బ్రదర్ మాథ్యూ గారు మరి ఫోన్ చేసి తన్ని మరి దర్శించడం గురించి అడిగినప్పుడు మరి ఇంటికి రమ్మని చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన యొక్క నొప్పి గురించి, తన బాధను గురించి వివరించినప్పుడు వెంటనే అభిషేకించిన నూనె తీసుకుని మరి రాసి ప్రార్థన చేశారు. తన ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ రాత్రి తన గమనించింది ఏంటంటే 2 రోజులుగా తన ఉన్నటువంటి ఆ నొప్పి అంతా కూడా దేవుడు సంపూర్ణంగా తొలగించేశారు. మరి అభిషేకించబడినటువంటి నూనె మరి రాసి ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వస్థతను అనుభవించినట్లుగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. ఎవరి దగ్గర కావాలని? యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన మతము సృష్టించలేదు, మతము స్థాపించలేదు, రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలోకి రమ్మన్నాడు. ఆ రాజ్యానికి రాజు నేనన్నాడు. నువ్వు ఎప్పుడైతే నా రాజ్యంలో నువ్వు పౌరుడు అవుతావో ఆ రోజే సాతాను ఎవడైతే నిన్ను బంధించాడో వాడికి నీ మీద ఉన్న అధికారం కోల్పోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవైతే, ఇప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్య పౌరుడు అయితే సాతానుకి ఏమాత్రము నీ మీద హక్కు లేదు, నీ మీద అధికారము లేదు. అందుకే యేసేమంటాడంటే, నిన్ను ఇంతకు ముందు బాధ పెట్టి వేధించినటువంటి ఆ సాతాన్ని, ఎవడైతే నిన్ను ఒత్తాడో, ఎవడైతే నిన్ను ఏడిపించాడో, ఎవడైతే నిన్ను నలగొట్టాడో వాడిని ఇప్పుడు నీవు నా అధికారము ద్వారా వెళ్ళగొట్టెదవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలని బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక.
మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములను బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి ఒకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a buckle. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive
servant of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen.